దక్షిణ భారతదేశంలో స్టార్ హీరోయిన్లు బాలీవుడ్లో కూడా తమ హవాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యానిమల్ సినిమాతో రష్మిక మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. జవాన్తో నయనతార బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సీటాడెల్ సిరీస్తో అలరించడానికి సమాంతా సిద్ధమైంది. త్రిష, కీర్తి సురేష్ లాంటి వారు కూడా పారితోషికాన్ని భారీగా తీసుకుంటున్నారు. వాటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఇటీవలే ఖుషీ సినిమాతో సమాంతా హిట్ అందుకుంది. అనారోగ్యం వల్ల ప్రస్తుత సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంది. త్వరలోనే సీటాడెల్, చెన్నై స్టోరీస్తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఒక్కో సినిమాకు 4 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ అంటే నయనతార హీరోల కన్నా ఎక్కువ పారితోషికాన్ని తీసుకుంటుంది. జవాన్తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఒక మూవీకి నయన్ ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఈ ముద్దుగుమ్మ చేసే తదుపరి చిత్రాలకు మరింత పారితోషికం అడుగుతుందంటున్నారు. ఇక త్రిష దాదాపు 21 సంవత్సరాలుగా దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతుంది. 4 పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్లతో ప్రేక్షకులను ఎమ్మడు అలరిస్తుంది. ఏడాది రెమ్యునరేషన్ను భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు 5 కోట్లు తీసుకుంటుంది. ఇక చివరిగా తమన్నా ఈ అమ్మడు కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్పై వరుసగా వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ళుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కూడా భారీగానే తీసుకుంటుంది. ప్రస్తుతం 3 కోట్లు తీసుకుంటుంది. సో అది మ్యాటర్. దీనిపై మీ కామెంట్స్ చెప్పండి.